హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఇంకా లాంగ్ బీన్స్ ఉన్నాయి కదా, మీకు చూయించాను ఇంతకుముందు. ఫ్లవర్ వచ్చేసి లాంగ్ బీన్స్ ఇవి వచ్చేసి చాలా పొడవు ఉంటాయండి. కనీసం మూర పొడవు ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇంకా ఇవి కట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి కోతులు కూడా ఉంచట్లేదండి. అసలు కాయలు వచ్చేసి కోతులు ఉంచట్లేదు అనమాట. ఇక్కడ చూసారా, హాఫ్ ఉందనమాట. అంటే కోతి కోసిందనమాట. ఇంకా నేనేం చేస్తున్నానంటే అవొచ్చినప్పుడు ఏందంటే, కొంచెం కాయలొస్తాయి గదా! ఆ కొమ్మలేందంటే కొంచెం లోపలికి సెట్ చేస్తున్నాననమాట. ఆకుల లోపల ఉంటాయనుకోండి. అప్పుడు కనిపిచ్చవు గదా! ఇక్కడ పూత గూడా ఉన్నాయి. మీకు కనిపిచ్చిందో లేదో, పూత గూడా కనిపిస్తుంది. ఇక్కడొచ్చేసి కిందొచ్చిందండి కాయ ఒకటి. ఇక ఒక్కొక్కసారి ఏందంటే, ఒక్కొక్క కాయ వస్తుందనమాట. ఎక్కువగా అయితే డబుల్ డబుల్ ఉంటాయనమాట ఈ కాయలొచ్చేసి. ఇక్కడ గూడా ఒకటుంది చూడండి ఫ్లవరు. ఇంకా ఫ్లవర్స్ అయితే బాగొస్తున్నాయండి. నేనేం చేశానంటే చిన్న గ్యాపేననమాట. ఆ గ్యాప్‌లో నాటాననమాట గింజలొచ్చేసి. కానీ వస్తాయి అనుకోలేదండి. ఇలా వస్తదనుకోలేదు. పర్వాలేదు, బానే వచ్చింది. రాళ్ళల్లో ఏందంటే సరిగ్గా రావనమాట మొక్కలు. ఇంకా నేనేం చేస్తున్నానంటే, ఇంక సరే ఎటు వచ్చింది గదా అని జాగ్రత్తగా వాటర్ పోస్తున్నాననమాట. ఇంకా పర్వాలేదనమాట. ఇట్లా దొరుకుతుంటే ఏందంటే, ఇంకా మనకి హ్యాపీగా అనిపిస్తది గదా! చూసారు గదా ఎన్ని దొరికినాయో. ఇవేందంటే చాలా పొడవుంటాయండి. మొత్తం వచ్చేసి మనకి బీన్స్‌లో చాలా రకాలుంటాయి గదా! ఇవి వచ్చేసి ఏందంటే లాంగ్ బీన్స్ అంటారు గదా! కనీసం మూర పొడవుంటాయండి కాయలొచ్చేసి. ఇంకా మనకేందంటే ఇవి మనకి ఫ్రైడ్ రైసుల్లోకి కానీ, బిర్యానీల్లోకి కానీ, లేకపోతే నూడిల్స్ చేసుకుంటాం గదా! అందులోకైనా బానే ఉంటాయండి. మనకి ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇదండి వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.